ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 1.5 year లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదే విధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీని అయితే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ 1.5 year లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. హెల్దీ స్టేట్ గా మారడానికి ఏం చేయాలి, ఇది వెల్దీ స్టేట్ గా మారడానికి ఏం చేయాలి, దాని నుంచి హ్యాపీ స్టేట్ గా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి, ఈ విధి విధానంతో ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో దాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఒక రాష్ట్రం మామూలు స్థితిగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు, అదే విధంగా పూర్తిగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ముందుకు వెళ్లే విధి విధానాల్లో చాలా తేడా ఉంటుంది. మరి మన రాష్ట్రం పూర్తిగా సంక్షోభమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ గా ఒక హ్యాపీ స్టేట్ గా మార్చాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడి వల్లనే సాధ్యం. అందులో భాగంగానే ఈ రోజు వెల్దీ స్టేట్ గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేయడం కోసం వారు చేస్తున్న కృషి, వారికి చేయూతగా మన ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం. దానికి మచ్చుకుగా మొన్న మనం 2 నెలల క్రితం చూసాము డేటా సెంటర్ ని తీసుకురావడం. మరి ఈ రోజు 2 రోజుల క్రితం మనం వైజాగ్ లో సిఐఐ సమ్మిట్ ఎంఓయూలు అనేక సంస్థలతో దాదాపుగా 613 సంస్థలతో ఎంఓయూలు చేసుకొని 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అందులో 13 లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్లి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. మరి మన యువత రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మొత్తం యువతను కూడా రోడ్లెక్కిచ్చి యువత యాత్ర చేసే విధంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంజనీర్లు చదివి ఎంబీఏలు ఎంసీఏలు చదివిన యువతని మరి 10,000 రూపాయలు 5,000 రూపాయల వాలంటరీ జాబులకి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. లా అండ్ ఆర్డర్ అనేది ఏంటో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన విధి విధానాన్ని మనం చూసాం. ఆరోగ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళ దుష్ప్రచారాన్ని మనం చూసాం. ఇలాగా ఇన్ని రకాలైన దుష్పరిణామాల్లో నుంచి ఈ రోజు మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఈ 1.5 year లోనే చేసిన సంక్షేమము అభివృద్ధి ఎన్నో అయితే అందులో ఈ రోజు ప్రధానంగా ఉద్యోగ కల్పన చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా, డెవలప్మెంట్ చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా అడుగులు వేస్తున్న తీరు నిజంగా చాలా గొప్పది.